ఓనర్. సార్ అండి మన టీం మెంబర్ అనమాట. సో ఫరెవర్ లివింగ్ కంపెనీకి ఆల్మోస్ట్ 2 years అయితే వచ్చింది. 2 years బ్యాక్ పరిచయం మా కంపెనీకి. సో ఎలా పరిచయం అంటే ఫరెవర్ లివింగ్ ఎలా పరిచయం? నేను ఫేస్బుక్లో చూసాను సార్, చూసి మీటింగ్స్ విన్నాను. ఓకే, ఫేస్బుక్ ద్వారా మీరు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఎవరి స్పాన్సర్ మీ అప్లై చేయాలి? అప్లైనర్ వచ్చేసి హాజరాలి మేడం సార్, హైదరాబాద్. సో ఇస్ క్లయింట్. అవును సార్. సో ఫేస్బుక్ ద్వారా మనకు అంటే చాలామంది అందరూ ఆన్లైన్ ద్వారా నిజమా ఫేక్ రకరకాల డౌట్స్ ఉంటాయండి. బట్ సార్ కూడా మీకు సోషల్ మీడియా ద్వారా ప్లాట్ఫామ్ ద్వారా మా కంపెనీకి పరిచయం. సో పరిచయం అయిన తర్వాత మీ అందరిలాగే ఆల్మోస్ట్ ఏదైతే మీటింగ్స్ వింటారో సేమ్ ఆ మీటింగ్స్ అన్ని సార్ కూడా విని సో ఇది నిజమా కాదా అనేటువంటి డైలమాలో నుంచి సో తను ఎలా స్టార్ట్ చేశారు, నిజంగా ఇది తను ఎలా నమ్మాడు, తన మాటలు దాని అడిగారు. సో మీరు ఫేస్బుక్లో యాడ్ చేసి కామెంట్ అయ్యారు కదా, సో మీటింగ్స్ అని విన్నారా? విన్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ అంటే అటెండ్ అయ్యాను. ఓకే, మీరు జనరల్గా ఏం చేస్తున్నారు మీ ప్రొఫెషన్? నా ప్రొఫెషన్ ఏంటంటే నేను గవర్నమెంట్ కాంట్రాక్ట్ టీచర్ సార్. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎక్కడ ఉంటే టీచర్స్ ఎక్కడంటే నా సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జాబ్ చేసేది? దాదాపు నేను 12 years నుంచి చేస్తున్నాను జాబ్. 12 సంవత్సరాలుగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్లో వర్క్ చేస్తున్నాను. ఎంత ఇస్తున్నారు? నాకు అక్కడ స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ అయింది. ఆ 10 years తర్వాత 25 వచ్చాను. ఓకే, 10 ఏళ్ళు పని చేస్తే 10,000 శాలరీ 25,000 ఏంటంటే 15,000 రూపీస్ ఇంక్రిమెంట్ అయింది స్పాన్ ఆఫ్ 10 years. అండ్ మేడం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. సో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? సార్ నేను నియర్లీ ఫరెవర్ టేకప్ చేసి 2 years అయింది సార్. బిఫోర్ ఫరెవర్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి MSc BD సార్. నేను బిఫోర్ ఫరెవర్ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాను. నియర్లీ 15-16 ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఎక్స్పీరియన్స్. హై స్కూల్ మ్యాథమెటిక్స్ హ్యాండిల్ చేస్తాను సార్. మీ సబ్జెక్ట్ టీచింగ్? నాది ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఓకే, సో 10-15 సంవత్సరాలుగా ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మీకు ఎందుకు ఫరెవర్ ఆపర్చునిటీ చూస్ చేసుకోవడం జరిగింది? ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఫరెవర్ చూస్ చేసుకున్నారు? ఆల్రెడీ జాబ్ చేస్తుంది కానీ మాకు రూమ్ రెంట్ తర్వాత 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి డైలీ వాళ్ళకి అయ్యే ఖర్చు కానీ లేదా స్కూల్లో చదివేయాలన్నా కానీ ఆ 10,000 ఎటు సరిపోయింది సార్. అందుకని పార్ట్ టైంగా ఏదో ఒక చూసుకుందాం అన్నట్టు ఫేస్బుక్లో ఒక యాడ్ వస్తే చూద్దామని విన్నాను. మీటింగ్స్ అంటే విన్న తర్వాత నేను సెర్చ్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఎలాగైనా ఇందులో ఎప్పుడైతే విన్నానో గోల్ పెట్టుకున్నాను, ఎలాగైనా ఇందులో మేనేజర్ కావాలి, నేను 1 lakh నేను టచ్ చేయాలి అనే గోల్తో ఇందులోకి వచ్చాను. ఓకే, మీరు జాయిన్ అయిన ఎన్ని డేస్లో మీరు 2cc కంప్లీట్ చేయాలి? చాలా మంది జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేయాలి. ఆ 2cc స్టెప్ని మీరు ఎన్ని రోజుల్లో చూసుకోండి? నేను విన్న తర్వాత వెంటనే 2 daysలోనే కంప్లీట్ చేస్తున్నాను. 2cc కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. సో మేనేజర్ అనే గోల్ అన్నారు కదా, ఈ మేనేజర్ గోల్ రీచ్ అవ్వడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇక్కడ రన్ చేస్తున్నాం ఈ మేనేజర్ అనే గోల్ని నేను రీచ్ కావడానికి కనీసం ఒక 9 months పట్టింది. 9 months. ఓకే, 9 monthsలో బిగినింగ్ ఇంకా ఎంత చూస్తాం పర్వాలేదు మీకు పార్ట్ టైం? బిగినింగ్లో నేను 6,000 అలా తీసుకున్నాను సార్. పార్ట్ టైం. పార్ట్ టైం. సో మీరు పార్ట్ టైంగానే వర్క్ చేస్తూ మేనేజర్ గారు పార్ట్ టైంగానే చేస్తున్నాను. డైలీ ఒక 2-3 hours నేను ఇందులో స్పెండ్ చేశాను. డైలీ 2-3 hours స్పెండ్ చేస్తూ పార్ట్ టైంగా మీరు మేనేజర్ అయిన తర్వాత 9 monthsలో మేనేజర్ అయ్యారు. మేనేజర్ అయిన తర్వాత మీరు హైయెస్ట్ మేనేజర్ అయిన తర్వాత నా హైయెస్ట్ వచ్చి 1,14,000 తీసుకున్నాను. సో సీరీస్ గ్యాక్స్. సో బయట ప్లాట్ఫామ్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసినా సరే తన ఇన్కమ్ జస్ట్ 10,000 నుంచి 25,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఫరెవర్ ఆపర్చునిటీ తను సీరియస్గా 9 months అది కూడా పార్ట్ టైంగా డైలీ మనకు ఫ్రీ టైంలో 2-3 hours వర్క్ చేస్తూ సో ఈ ఎర్నింగ్ మోర్ దాన్ 1 lakh ప్లస్ ఇన్కమ్ 6 figure ఇన్కమ్ టచ్ అయింది. సో 1 lakh ఇన్కమ్
వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? నేను అనుకున్నా నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ 10 సంవత్సరాల్లో నేను ఎంతో కష్టపడ్డాను, కానీ నా లైఫ్ లాంగ్ కష్టపడ్డా కానీ వాళ్ళ దాకా నేను వచ్చలేకపోయాను. కానీ ఈ ఫరెవర్లోకి వచ్చిన తర్వాత 9 monthsలో నేను 1 lakh ఖర్చు చేయగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, సో చాలా మంది ఇలాగే వర్క్ చేస్తాం సార్, మా టీంలో చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో చాలా మంది ఇంకా వర్క్ చేయాలనుకుంటారు, కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళకి మీ సంచి మెసేజ్ ఇస్తారు. నేనేమంటున్నా అంటే ఈ ఫరెవర్ లివ్ కాబట్టి ఏదో 10,000 కాదు, మన లైఫ్ ఇక్కడ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ అన్నింటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, కార్ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక 10 lakhs ఇన్కమ్ కూడా టచ్ చేయొచ్చు. చాలా బిగ్ ఆపర్చునిటీ ఇది. సార్ చెప్పారు ఒక మహాసముద్రం గురించి చెప్పారు. సముద్రం అంటే మనం వెళ్ళలేవన్నమాట, ఎన్నో నీళ్ళు ఎన్నో ఉంటాయి. అట్లనే మనం ఇక్కడ ఇన్కమ్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు. ఓకే, మేతో పాటు మేడం వర్క్ చేస్తున్నారా? అవును సార్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి. సో మీకు హస్బెండ్తో కలిసి తనతో కూడా వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వచ్చేసి పార్ట్ టైం చేసేవారు. ఒకటే వర్డ్ అన్నారు నాకు, ఫస్ట్ ఒక 1 year కమిట్మెంట్ పెట్టుకున్నా. ఇక్కడ సీనియర్స్ అంతా చెప్తున్నారు, మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ చాంపియన్ క్లాసెస్, నెక్స్ట్ అన్నం సినిమా సార్ ఈ క్లాసెస్ అండ్ నా సీనియర్ మేనేజర్ నా అప్లైనర్ ముజీబ్ సార్ ఎస్పెషల్లీ ఈ అప్లైనర్స్ ఈ సిస్టమ్ ద్వారా ఈ ట్రైనింగ్స్ విని ఈ రోజు మేము ఆ స్టెప్ తీసుకొని 2cc కంప్లీట్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs సార్ ఎవ్రీ మంత్. 2.5 lakh, ఎక్సలెంట్. మా స్టార్టింగ్ మా జర్నీ వచ్చేసి 6,000తో స్టార్ట్ అయిన మా జర్నీ ఈ రోజు మేము 18 lakhs పెట్టి కంప్లీట్ చేసుకున్నామంటే థ్యాంక్స్ టు ఫరెవర్, థ్యాంక్స్ టు మై సీనియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. సో ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఏంటంటే డౌట్ఫుల్గా అంటే జర్నీ చేద్దామా అవుతా, స్టెప్ తీసుకుందామా అసలు నమ్మాలా లేదా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ మీ సైడ్ నుంచి మీరు చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఫరెవర్ని నమ్మండి ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. చాలా మంది అంటారు, నేను కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటాను, నేను స్పాన్సరింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ కదా, కొంతమందికి ఇది ఫేక్ కదా అనేసి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను నమ్మి 1 step ఎందుకు తీసుకున్నాను అంటే ఎంఎస్సి బీఈడి నా క్వాలిఫికేషన్. జస్ట్ నేను ఒక 10th చదువుకొని ఇంటర్ చదువుకొని సెట్ చేసుకొని రాలే. ఎంఎస్సి బీఈడి 15 years ఎక్స్పీరియన్స్. ఎంత నేను అవన్నీ ఎంత సెర్చ్ చేసుకుంటే ఇది 100% జెన్యువల్ అని నేను ఇందులో 1 step 2cc కంప్లీట్ చేసుకుంటాను. దీంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది, చాలా మంది విఐపి పనిచేస్తున్నారు, హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. 160, 170 కంట్రీస్లో మన కంపెనీకి సంబంధించిన ఆఫీసెస్ ఉన్నాయి. 1978 అంటే 46 years నుంచి రన్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఈ స్కూల్ పనిచేసిన టీచింగ్ ఫీల్డ్ స్కూల్స్కి జస్ట్ 10 years బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ నేను చేస్తున్న ఈ ఫరెవర్లో 46 years నుంచి రన్ అవుతున్న కంపెనీ. ఎవ్రీ మంత్ 15కి అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. సో నేను ఆ బేసిస్ నమ్ముకొని నేను 1 step 2cc అనేది వితిన్ 2 daysలోనే కంప్లీట్ చేశాను సార్. సార్ ఐడి మీద మేనేజర్ ప్లాన్ కాదు, నా ఐడి మీద సార్ అయిపోయాక 1 మేనేజర్ ప్లాన్ కొట్టాక నా ఐడి కూడా సార్ ఐడి కింద వేసుకొని మళ్ళీ నేను వితిన్ 6 monthsలోనే మేనేజర్ ప్లాన్ కొట్టాను. అండ్ 1 more విషయం ఏంటిదంటే హ్యాపీగా షేర్ చేసుకునేది, నేను మేనేజర్ కాదు 6 monthsలో నా డౌన్ మేనేజర్స్ని కూడా 6 monthsలోనే కంప్లీట్ చేయించాను. రజియా మేడం అయినా నాయంత్ర అయినా నాతో పాటు ఎవ్రీ మంత్ 1 lakh ఎవో తీసుకుంటాను. నా టీంలో నాతో పాటు కలిపి సార్ కింద డౌన్ 3 మేనేజర్స్ ఉన్నారు. ఎవ్రీ మంత్ 1 lakh. సో సీరియస్ గైస్, సో వాళ్ళు 1 lakh ఎర్న్ చేయడం, వాళ్ళు మిలియన్ అవ్వడం కాదు, వాళ్ళ టీంలో కూడా ఒక 6 figure ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి ఆపర్చునిటీలో ఆల్మోస్ట్ 2-3 members వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ ఈ ఆపర్చునిటీ అందరికీ ఉంటుందంటే అంటే వాళ్ళ ఎంఎస్సీ బీఈడి సార్ వాళ్ళ పెద్ద క్వాలిఫికేషన్, నాకు క్వాలిఫికేషన్ ఉండడం అవసరం లేదు. ఇక్కడ క్వాలిఫికేషన్ అంతా కావాల్సినంత డ్రీమ్ బిగ్. లైఫ్లో మనకు గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే సార్ కళలు కళ్ళగా నిద్రపోయినప్పుడు కళలు వస్తాయంటారు, కానీ అద్భుతంగా చెప్పారు. ఏం చెప్పారు? కళ్ళ కనండి, కళ్ళు నిజం చేసుకోండి. కానీ నిజంగా బయట ఆపర్చునిటీస్లో, బయట మనం వెతుకుతున్న ఉద్యోగం ఉన్నటువంటి ఆపర్చునిటీలో ఆ కళలు నిజమవుతాయంటే క్వశ్చన్ మార్క్. సో గైస్, సో ఇప్పటికైనా సరే మించింది లేదు. సో డైషీ తీసుకోండి, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఇది ఒక సార్ ఇప్పటికీ 5,000, 10,000 అయితే అవసరం లేదు. మంచి లైఫ్, మంచి గోల్స్ ఉంది, మంచి డ్రీమ్స్ ఉన్న వాళ్ళ కోసం వెల్కమ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సో డెఫినెట్గా స్టెప్ తీసుకోండి, మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోండి. ఆల్ ది బెస్ట్. సో బోత్ ఆఫ్ యూ అండ్ ఎక్సలెంట్ జర్నీ చేస్తున్నారు. మీటింగ్ కూడా ఎంతో మనం డెవలప్ చేయండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్. ఓకే,